హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఒక బడ్జెట్లో ఇంక్ ట్యాంక్ ప్రింటర్ని అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ రివ్యూ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆల్రెడీ మన ఛానల్లో బ్రదర్ కంపెనీకి సంబంధించిన ఒక లేజర్ ప్రింటర్ అన్బాక్సింగ్ చేసాం అండ్ యాజ్ వెల్ యాజ్ వేరే కంపెనీస్ చాలా అయితే చేసాం కదా. సో ఈ రోజు వచ్చేసి మన దగ్గర బ్రదర్ కంపెనీ నుంచి DCP T220 అనే ఒక ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అయితే ఉంది. దీన్ని ఆల్ ఇన్ వన్ ఎందుకు అంటున్నాం ఏంటి ఎవ్రీథింగ్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మనం బాక్స్ కంటెంట్స్ ఏమేమి వస్తున్నాయో చూద్దాం. పవర్ కార్డ్ వస్తుంది అండ్ అలానే మనకి USB Type A to Type B కేబుల్ ఒకటైతే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే మనం చూసినట్లయితే రోలర్ క్లీనింగ్ షీట్ అయితే ఒకటి ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి పేపర్ వర్క్ ఉంటుంది అండ్ అలానే మనకి 4 ఇంక్ బాటిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్గా మనకి ప్రింటర్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ ప్రింటర్ గురించి ఎవ్రీథింగ్ డీటెయిల్గా మాట్లాడుకునే ముందు దీని యొక్క ఫిజికల్ ఓవర్ అయితే చూద్దాం. ఫస్ట్లీ మనం చూసినట్లయితే ఇక్కడ టాప్లో మనకి చూడొచ్చు బ్రదర్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బాటంలో చూసినట్లయితే మనకి బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మనకి మెయిన్ పవర్ బటన్ అయితే ఉంటుంది. స్టాప్ కూడా ఇదే యూజ్ చేస్తాం పవర్ బటన్ ఆన్ చేయడానికి. అండ్ ఇక్కడ మీకు చూసినట్లయితే LEDs అయితే ఉన్నాయి కదా. ఒకవేళ మీ ఇంక్ ట్యాంక్లో ఇంక్ అయిపోతే మాత్రం ఇక్కడ మీకు బ్లింక్ అయితే అవుతుంది, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అనేది. అండ్ దాని కింద చూసినట్లయితే మనకి కాపీ షార్ట్ కట్ కనిపిస్తుంది అండ్ ఆ తర్వాతకి మోనో అండ్ కలర్ అని కనిపిస్తుంది కదా. వైట్ అంటే మీరు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకోవచ్చు, కలర్ అంటే కలర్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అదే మెయిన్ హైలైట్ ఇందులో. దీని గురించి తర్వాతకి ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ అలానే మనం చూసినట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ మీరు ఇక్కడ చూసినట్లయితే పేపర్ ట్రే అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీరు A4 కానీ లేకపోతే చిన్న A4 కంటే చిన్న షీట్స్ ఏవైనా సరే పాంప్లెట్స్ ఇట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ ఉంది కదా, దీన్ని ఇలా సింపుల్గా అడ్జస్ట్ చేసుకుని మీకు నచ్చిన పేపర్ అయితే పెట్టుకోండి. A4 పెట్టుకుంటే నేను ప్రజెంట్ A4 పెట్టుకుని అయితే యూజ్ చేస్తున్నాను. సో నేను ప్రింట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ తర్వాతకి అయితే మాట్లాడుకున్నాను. ఒకవేళ మీరు మాన్యువల్గా పేపర్ ఫీడ్ చేయాలనుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ఇంకా ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ అయితే ఉంది, ఒక క్యాసెట్. ఇక్కడైతే మీరు ఇక్కడ నుంచి అయితే పేపర్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్గా. అండ్ ఇక ఫ్రంట్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంక్ ట్యాంక్ మీకు ఇక్కడైతే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇంక్ ఎంత ఉంది ఏంటనేది ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసి మీరు సింపుల్గా మీ దగ్గర వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేశారు కదా ఈ 4 కలర్స్ అనేవి, ఇవి ఓపెన్ చేసి ఇక్కడ వీళ్ళు ఒక క్యాప్ ఇచ్చారు కదా, క్యాప్ ఓపెన్ చేసి ఏ కలర్ ఆ కలర్ దాంట్లో ఫిల్ చేయండి. బ్లాక్ దాంట్లో, ఎల్లో అండ్ అలానే బ్లూ అండ్ అలానే మీకు పింక్ కలర్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కనుక ఫిల్ చేసి మీరు క్లోజ్ చేయండి. పూర్తిగా మీరు ఫిల్ చేసేసేయండి. తర్వాతకి అయిపోయినప్పుడు మీరు పర్చేజ్ చేయొచ్చు. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఫిల్ చేసే ఇంక్స్ అనేవి మోస్ట్లీ థర్డ్ పార్టీ అనేవి యూజ్ చేయొద్దు, ఎందుకంటే ప్రింటర్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీలే కూడా తక్కువ బడ్జెట్లో దొరుకుతున్నాయి. అండ్ దట్టు దాని మీద మోడల్ ఉంటుంది మీకు ఇక్కడ BT D60 అని 500 అని చెప్పేసి మోడల్ నెంబర్స్ ఉంటే వాటిని మాత్రమే పర్చేజ్ చేసి వాడినప్పుడు మాత్రం మీకు ప్రింటర్ లైఫ్ అనేది బెటర్ ఉంటుంది. ఇక అంతే ఫిజికల్ ఓవర్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మీరు స్కాన్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ దీన్ని ఓపెన్ అయితే చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఫీచర్ వచ్చేసి మీరు ఎప్పుడైనా సరే బుక్స్ లాంటివి చేస్తున్నారంటే మాత్రం ఈ లిడ్ అని మీకు కొంచెం పైకి అయితే వస్తుంది. దీనివల్ల మీకు ప్రింట్ క్వాలిటీ అనేది బెటర్ అయితే వస్తుంది. ఇక సెటప్ విషయానికి వచ్చినట్లయితే మనకి వెరీ ఈజీ. వీళ్ళు మనకి ఒక పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఇక్కడ స్లాట్ ఉంది కదా, ఇందులో పెట్టేసేయండి. అండ్ ఒకటి USB Type A to B ప్రొవైడ్ చేశారు కదా. సింపుల్గా ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేసి ఇక్కడ Type B కనుక మీరు కనెక్ట్ చేసి Type A PC కనెక్ట్ చేసినట్లయితే దట్స్ ఇట్. అండ్ ఇక డ్రైవర్స్ విషయానికి వస్తే మాత్రం మీరు CD డ్రైవ్ ఉంటే మాత్రం CD డ్రైవ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే మాత్రం ఇలా బ్రదర్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ మోడల్ నెంబర్ అయితే కొట్టండి, T220 అని చెప్పేసి ఆడ వస్తుంది. ఆ డ్రైవర్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇక మీరు స్కాన్ కానీ ప్రింట్ కానీ ఈజీగా అయితే చేసుకోవచ్చు. సెటప్ వెరీ ఈజీ అని చెప్పుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవాలనుకుంటే మీరు ఏం అవసరం లేదు, పవర్ కార్డ్ కనెక్ట్ చేసి ఇక్కడ పెట్టేసి కాపీస్ అయితే తీసుకోవచ్చు. వెరీ ఈజీ సెటప్. అండ్ ఇక హైలైట్స్ ఆఫ్ దిస్ ప్రింటర్ అని అడిగితే మాత్రం మెయిన్లీ ఒక్కసారి కనుక వీళ్ళు మనకి ఏదైతే బ్లాక్ బాటిల్ ప్రొవైడ్ చేశారో దీన్ని యూజ్ చేసి కనుక మీరు ఒక్కసారికి ఒక ట్యాంక్ మీరు ఫిల్ చేస్తే 7500 ప్రింట్లు అయితే ఇవ్వచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇది. మీకు మోస్ట్లీ చిన్న ఆఫీసెస్ కానీ ఇంటి పర్పస్ కానీ మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసిన వాటిలో కూడా మనకి 4 కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. 4 కలర్స్లో కూడా మీకు బ్లాక్ కలర్ అనేది ఎక్కువైతే ఇచ్చారు, ఎందుకంటే యూజువల్గా మనకి బ్లాక్ కలర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి, ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ తీస్తుంటాం కాబట్టి. సో దాని కనుక మీరు ఒకసారి ఫిల్ చేసి మీకు 7500 ప్రింట్స్ అంటే మాత్రం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు కలర్ ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి స్కానర్ ఆప్షన్ మీరు ఈజీగా ఇక్కడ నుంచి స్కాన్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ స్కానర్ ఉందంటే మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా సరే మీరు పేపర్స్ పెట్టేసి జిరాక్స్ తీసుకోవచ్చు. క్వాలిటీ గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. కాపీస్ కానీ ప్రింటర్ కానీ స్కానర్ కానీ కలర్ ప్రింట్ కానీ ఎవ్రీథింగ్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక ప్రింటింగ్ స్పీడ్ విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసి మీకు 1 మినిట్లో వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అనేది 16 పేజెస్ అయితే వస్తుంది. అదే మీరు కలర్ తీస్తే మాత్రం మీకు 9 పేజెస్ వరకు అయితే మీకు 1 మినిట్లో అయితే వస్తుందన్నమాట. పర్లేదు, డీసెంట్ ఎనఫ్ అని చెప్పొచ్చు. మరీ స్పీడ్ కావాలనుకుంటే మాత్రం లేజర్ ప్రింటర్స్కి వెళ్ళండి. వీళ్ళదే D7500 అని చెప్పేసి మనం ఆల్రెడీ అయితే చేసాం. ఇక్కడ కాస్ట్లు వదిలేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఓవరాల్గా ఇది ఈ ప్రింటర్ గురించి కనుక మనం ఎవ్రీథింగ్ మాట్లాడుకున్నట్లయితే ఇవన్నీ పక్కన పెట్టినా మాకు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ప్రింట్ క్వాలిటీ గురించి మాట్లాడు అంటే మాత్రం ప్రింట్ క్వాలిటీ అనేది నేను యూజ్ చేస్తున్నాను కదా. నేను డైరెక్ట్గా సిస్టంలో వచ్చేసి
ఒకటి డిజైన్ అయితే చేశాను. సో దీని అయితే నేను ప్రింట్ ఇస్తున్నాను. ప్రింట్ ఇచ్చి చూసినట్లయితే మనకి మోస్ట్లీ కలర్ యాక్యురేట్ అయితే వచ్చింది. మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తాను, చూడొచ్చు. చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది టెక్ రిపోర్ట్ తెలుగు అని చెప్పేసి. సో ఒకవేళ మీకు ఏమైనా కలర్ ఫొటోస్ తీస్తున్నారు, మరీ హైయెస్ట్ క్వాలిటీ కావాలి, ఫొటోస్ లాంటి ప్రింట్ తీస్తున్నారు అనుకున్నప్పుడు సెట్టింగ్స్లో అక్కడ క్వాలిటీ అనేది నార్మల్ ఉంటుంది. యూజువల్గా నార్మల్ తీసి మీరు హై క్వాలిటీ పెట్టండి, చాలా బెటర్ అయితే వస్తుంది. బట్ రెగ్యులర్ యూసేజ్కి మాత్రం అలా యూస్ అయితే, ఎందుకంటే మీకు ఇంక్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నార్మల్ క్వాలిటీ అనేది మోర్ దాన్ ఎనఫ్. మీరు చూసినట్లయితే పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉండదు, బట్ స్టిల్ కలర్ థిక్నెస్లో అయితే మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో రెండింటికి మధ్య. అండ్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ మాత్రం చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంది. చాలా బెటర్ ఉంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా వస్తుంది ప్రింట్ తీసినప్పుడు. ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది, బట్ క్వాలిటీలో మాత్రం ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఓవరాల్గా ప్రింట్ క్వాలిటీలో మాత్రం నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్, దీని ప్రైస్ వచ్చేసి మనకి వీళ్ళు బాక్స్ మీద మనకి 12,500 అలా అయితే ఉంటుంది. బట్ అమెజాన్లో ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది 11,000 నుంచి 12,500 వరకు. బట్ ఈ వీడియో షూట్ చేసే టైంకి అయితే అరౌండ్ ఇది 11,700 రూపీస్కి ఉంది. 11,700 రూపీస్కి అయితే కన్సిడర్ చేయొచ్చు. చిన్న చిన్న హోమ్స్కి కానీ లేకపోతే చిన్న చిన్న ఆఫీసెస్కి కానీ హోమ్ పర్పస్కి అయితే మీకు మోస్ట్లీ జస్టిఫై అయితే చేస్తుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇప్పటివరకు మన డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం ఫాస్ట్గా వెళ్ళి అయితే జాయిన్ అవ్వండి. 2 డీల్స్ ఉంటాయి, 2 డీల్స్ ఛానల్స్ అయితే ఉంటాయి. టీఆర్టీ లూట్స్ అండ్ టీఆర్టీ డీల్స్ అయితే ఉంటుంది. ఆ రెండింటిలో జాయిన్ అవ్వండి. ఒకనొక టైంలో ఒక్కొక్కటి యాక్టివ్ అయితే ఉంటుంది. మోస్ట్లీ మీరు డీల్స్ అయితే మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయినా, లేదంటే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే ఫర్దర్ నేను పెట్టే వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.